హాయ్ పిల్లలు, వెల్కమ్ టు టైనీ హార్ట్స్ కార్నర్. ఈరోజు మన జీవితాల్లో మన పేరెంట్స్ మనకి ఎందుకంత ఇంపార్టెంట్ వ్యక్తిలో మనం నేర్చుకోబోతున్నాం. అయితే మన పేరెంట్స్ మనకి ఎందుకు అంత ఇంపార్టెంట్ పీపుల్ అండి? ఎందుకంటే అందరికన్నా ఎక్కువగా మనల్ని ప్రేమించేది వాళ్ళే. అలాగే మనం స్కూల్ జాయిన్ అవ్వడానికన్నా ముందుగా మనకి చిన్న చిన్న విషయాలు నేర్పించేది ఎవరు? వాళ్ళే. అందరికన్నా ఎక్కువగా మనం ఎవరి దగ్గర సేఫ్ ఫీల్ అవుతాం? వాళ్ళ దగ్గరే. అలాగే మనం ఏం చేసినా కూడా మనకి ఎక్కువగా ఎమోషనల్ సపోర్ట్ వాళ్ళే ఇస్తారు. మనకి హెల్ప్ చేస్తారు, గైడ్ చేస్తారు, మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు. దాంతోపాటు మనకి రోల్ మోడల్స్గా ఉంటారు కదండి. అలాగే మనకు ఒక ఐడెంటిటీ ఇస్తారు, పలాని వాళ్ళ అబ్బాయి అని చెప్తారు. అదే దాన్ని ఐడెంటిటీ అంటారు. అలాగే మనం ఎలా ఉండాలి అన్నది వాళ్ళ దగ్గర నుంచే మనం నేర్చుకుంటాం. కాబట్టి పేరెంట్స్ మనకు చాలా ఇంపార్టెంట్ పీపుల్ అన్నమాట. మీకు తెలుసా, మన పేరెంట్స్ మన కోసం ఎంతగా కష్టపడతారో? వాళ్ళు ప్రతిరోజు మన కోసం మనకు కావాల్సినవన్నీ వస్తువులు మనకి ఇవ్వడం కోసం ఎంతగానో కష్టపడతారు. ఎస్పెషల్లీ మన నాన్నగారు. మన అమ్మగారు అయితే ఇంట్లో ప్రతిసారి మనకి ఇది చేసి పెట్టాలి, అది చేసి పెట్టాలి అని ఎప్పుడూ తహతహలాడుతూ ఉంటారనమాట. ఆమె కూడా వర్క్ చేస్తే ఇంకా చెప్పనక్కర్లేదు. ఆమె ఎంతో స్ట్రెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళు చిన్న చిన్న కోరికలన్నీ కూడా చంపుకొని మన కోసం అన్నీ చేస్తారు. దాంతోపాటు ఇద్దరు పేరెంట్స్ కూడా ఎప్పుడు ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు. మన చిన్నతనంలో అయితే మన అమ్మగారు మనల్ని చూసుకోవడం కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటారనమాట. సో ఇన్ని చేసిన వాళ్ళు మనకంటూ అసలు మన కోసం ఇన్ని చేస్తారు, కానీ మన దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేయరనమాట. సో అందుకనే మన తల్లిదండ్రులు చాలా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. అలాగే పిల్లలు, మన పురాణాల్లో కూడా కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని గ్రేట్ హీరోస్గా తీర్చిదిద్దారు తెలుసా. అందులో ఫస్ట్ ఉదాహరణకి మన శ్రీరామచంద్రుడు అండి. ఇప్పటికీ మనం చెప్పుకుంటాం, రాముడు తండ్రి మాట జవదాటకుండా 14 ఏళ్ళు వనవాసం చేసి వచ్చాడు అని. అతను చేసిన ఆ యాక్ట్ వల్ల అతను గ్రేట్ హీరో కింద మనకి ఇప్పటికీ గుర్తుంటాడు. అలాగే రెండో ఉదాహరణకి అభిమన్యుడు అనే ఒక అబ్బాయి సుభద్ర గారి కడుపులో ఉంటున్నప్పుడు అర్జునుడు పద్మవ్యూహం ఎలా దాటాలి అన్న ఒక యుద్ధంలో జరిగే ఒక ట్రిక్ తెలుసుకుంటాడు అనమాట. పాపం తను ఎలా వెళ్ళాలో తెలుసుకుంటాడు, కానీ ఎలా బయటకు రావాలో ఆ వ్యూహం నుంచి తను చెప్పాడనమాట అర్జునుడు. సో అది తను తెలుసుకోలేకపోయాడు. అయినా ఓడిపోతాడు యుద్ధంలో. కానీ ధైర్యం ప్రదర్శించి తను పద్మవ్యూహంలోకి బయటికి రావడం తెలియకపోయినా లోపలికి వెళ్ళే ధైర్యాన్ని అర్జునుడు అలాగే సుభద్ర గారి దగ్గర నేర్చుకున్నాడు అనమాట. అంటే ధైర్యాన్ని నేర్చుకున్నాడు. అలాగే మూడో ఎగ్జాంపుల్కి వస్తే ప్రహ్లాదుడు అనే ఒక చిన్న అబ్బాయి వాళ్ళ అమ్మగారి దగ్గర దైవభక్తి గురించి చక్కగా నేర్చుకొని మంచి భక్తుడయ్యాడు. అలాగే శివాజీ కూడా వాళ్ళ అమ్మగారి దగ్గర ధైర్యంగా ఎలా ఉండాలో నేర్చుకున్నాడు అనమాట. అలాగే మన చిన్న కృష్ణుడు ఉన్నాడు కదండి, అతను కూడా వాళ్ళ అమ్మగారి దగ్గర ఏది మంచి ఏది చెడు అన్నది నేర్చుకొని చాలా చక్కటి వ్యక్తిగా మనందరికీ ఇప్పటికీ తెలిసిపోయేలాగా గుర్తుండిపోయేలాగా ఉన్నారనమాట. వీళ్ళందరూ సూపర్ హీరోస్ మన పేరెంట్స్ లాగే. అందుకనే ఇన్ని చేసిన మన పేరెంట్స్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా పిల్లలు. మనం ఏమేమి చేయాలంటే వాళ్ళు చెప్పింది చక్కగా మనం వినాలన్నమాట. వాళ్ళు ఏదైనా మనకి చేస్తే మనకి థ్యాంక్ యూ అని వాళ్ళకి మనం చెప్పాలి. అలాగే ఎప్పుడైనా వాళ్ళు పని చేస్తూ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండాలి. వాళ్ళతో చాలా ప్రేమగా కేరింగ్గా ఉండాలన్నమాట. చాలా ఓపికగా ఉండాలి. అప్పుడప్పుడు పేరెంట్స్ కూడా చికాకు పడతారు కదా, మనం వాళ్ళని అర్థం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనని వాళ్ళు చాలా బాగా అర్థం చేసుకుంటారు. కాబట్టి మనం చేసే ప్రతి పని వాళ్ళని ఎప్పుడు గర్వపడేలా ఉండాలి, కానీ ఎప్పుడు సిగ్గుపడేలాగా మీరు ఏ పని కూడా చేయకూడదు. సరేనా పిల్లలు? అలాగే వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.